చేశారు కదా? ఓకే. మార్నింగ్ బ్యాచ్ కి మనం టైప్ చేసాం కదా, అది ఓపెన్ చేయండి. షీట్ ఉంది కదా, మళ్ళీ సపరేట్గా టైపింగ్ అవసరం లేదు. ఓకే, రికార్డింగ్ జరుగుతుంది కదా? ఓకే ఓకే, చూడండి. సో యాక్చువల్గా ఈరోజు మనము ఏం డిస్కస్ చేస్తున్నామంటే డేటా టైప్స్ అండి. యాక్చువల్గా డేటా టైప్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. మీకు ఇవన్నీ గుర్తున్నాయి కదా. ఈసీసీ వెర్షన్ లో డేటా ఎలా సేవ్ అవుతుంది, S4 హనాలో డేటా ఎలా సేవ్ అవుతుంది, ఇవన్నీ ఒకసారి చూడండి. మీకు చెప్పాను ఆల్రెడీ. మనం ఎక్కడి నుంచి వచ్చాం, తర్వాత ఎందుకు రండి కొంచెం. ఇవన్నీ ఆల్రెడీ తెలుసు మనకి. డౌన్కి రండి. చూడండి, వెయిట్, ఇవన్నీ కంప్లీటెడ్ కదా. ఓకే రైట్. ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం. సో పైన చెప్పిన క్లాస్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా అవన్నీ కూడా మేడం? సార్ అది ఆల్రెడీ అయిపోయింది. మీరు జస్ట్ పాయింట్స్ యాడ్ చేశారు అంతే ఈ రోజు మళ్ళీ. ఓకే ఫైన్. వన్ మినిట్. ఓకే చూడండి, ఈరోజు మనము ఏం డిస్కస్ చేస్తున్నామంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి. టైపింగ్ ఏం చేయట్లేదండి, మార్నింగ్ బ్యాచ్ చేసాం, అదే షీట్ మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను, టైం సేవ్ అవుతుంది. సో ఎస్ఏపిలో టోటల్ గా ఎన్ని రకాల కాన్ఫిగరేషన్స్ ఉంటాయి చూడండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎన్ని రకాల కాన్ఫిగరేషన్స్ ఉంటాయని చూద్దాం. There are three types of configurations in SAP. SAP లో ఎన్ని రకాలు ఉంటాయి కాన్ఫిగరేషన్స్? టోటల్ గా 3 టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయంట SAP లో. ఫస్ట్ వన్ కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. ఫస్ట్ వన్ ఏంటి? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. సెకండ్ వన్ క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అండ్ కాపీయింగ్ థింగ్స్, కాపీయింగ్ కాన్ఫిగరేషన్స్. ఈ 3 టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి SAP లో. Customized configurations, client specific configurations and copying things. ఇలా టోటల్ గా 3 టైప్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేవి SAP లో ఉంటాయి అన్నమాట. క్లియర్ కదా? SAP లో ఎన్ని రకాల కాన్ఫిగరేషన్స్ ఉంటాయి? టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అండ్ కాపీయింగ్ కాన్ఫిగరేషన్స్. ఇట్లా 3 టైప్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేవి ఎస్ఏబిలో ఉంటాయంట. గెస్ట్ యూస్ వెళ్ళిపోయి లెఫ్ట్ అవ్వండి. వితౌట్ నేమ్ తో వస్తున్నారు, లెఫ్ట్ అవ్వండి. వితౌట్ నేమ్ తో వచ్చిన వాళ్ళు లెఫ్ట్ అయిపోండి, లెఫ్ట్ అవ్వండి. చూడండి, కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్, కాపీయింగ్ కాన్ఫిగరేషన్స్. ఇట్లా 3 టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అనేవి మేజర్ గా ఉంటాయి అన్నమాట ఎస్ఏపిలో. సో కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి అసలు? ఎన్ని రకాల కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్, కాపీయింగ్ కాన్ఫిగరేషన్. సో కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? కస్టమైజ్డ్ మేడం చూపించండి, నేను చెప్తున్నాను కదా. ఫస్ట్ వన్ హైలైట్ చేయండి, కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. ఏంటి ఫస్ట్ వన్? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఈ కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? టోటల్ గా క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుంటాయండి. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ ఏ విధంగా అయితే కాన్ఫిగరేషన్ చేయమంటారో ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు.
It is depends on the client requirement. Based on the blueprint, we will configure the customized configurations. సో క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది? బ్లూ ప్రింట్ లో ఉంటుందండి. మీరు ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే, ఏది చేసినా సరే కంప్లీట్ గా బ్లూ ప్రింట్ లో ఉంటది. దాన్ని బేస్ గా చేసుకుని మీరు చేస్తారు కాన్ఫిగరేషన్స్ అనేది. బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్ we will configure the customized configurations. Customized configuration టోటల్ గా 70% ఉంటుంది. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్ అంటారు ఫస్ట్ వన్. మనం ఇప్పటి వరకు చాలా కాన్ఫిగరేషన్ చేసాం, డిఫరెంట్ కాన్ఫిగరేషన్ చేసాం. ఇవన్నీ ఏంటి? క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ SAP లోకి మ్యాప్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ తీసుకున్నాం డెమో సర్వర్ కాబట్టి. మీరు జాబ్ లోకి వెళ్ళారంటే క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని ఆ కాన్ఫిగరేషన్ చేస్తూ ఉంటారు అనమాట. దీన్ని కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. 70% ఉంటుంది. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. మీరు చేసే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. క్లయింట్ అంటే ఎవరు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఎవరు క్లయింట్ అంటే ఎవరు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. మీకు శాలరీస్ అన్ని కూడా క్లయింట్ నుండే వస్తాయండి. క్లయింట్ కంపెనీకి పే చేస్తారు, కంపెనీ మనకు పే చేస్తుంది. దీన్ని ఏమంటారు? అందువల్ల క్లయింట్ ఏమంటారు? హైయెస్ట్ ఆర్గనైజేషన్ అంటారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్ 70% అనమాట. ఇది డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుంటుంది. బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్, అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా బ్లూ ప్రింట్ లో ఉంటది కాబట్టి బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్ we will configure the customized configurations. Second one, client specific configuration. Client specific 15% ఉంటుంది. క్లయింట్ స్పెసిఫిక్ అంటే ఏంటి? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ నథింగ్ బట్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. SAP లో బై డిఫాల్ట్ గా ఉంటాయండి. SAP లో బై డిఫాల్ట్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ టైప్ ఏమేమి ఉంటాయి? SA డాక్యుమెంట్, DR డాక్యుమెంట్, DZ డాక్యుమెంట్, KR డాక్యుమెంట్, KA డాక్యుమెంట్, KZ డాక్యుమెంట్, ఏ డాక్యుమెంట్, ఇవన్నీ కూడా క్లయింట్ స్పెసిఫిక్ అంటారు. కంపెనీ కోడ్స్ 100 కంపెనీ కోడ్స్ ఉండొచ్చు, కానీ ఈ డాక్యుమెంట్స్ ఏమీ చేంజ్ అవ్వవు. దీన్ని ఏమంటారు? సిస్టమ్ డిఫైన్డ్ కాన్ఫిగరేషన్స్ అని కూడా చెప్తారు. అంటే సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటాయి. SA డాక్యుమెంట్ ఇవన్నీ మనం ఓన్ గా చేస్తామా? లేదు. సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ చేసుకుంటుంది అనమాట. దీన్ని ఏమంటారు? క్లయింట్ స్పెసిఫిక్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఉంటుంది. ఒక పని చేద్దాము, SAP ఓపెన్ చేయండి. SAP ఓపెన్ చేయండి, చూద్దాం. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటే స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అనమాట. SAP లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్ ఎక్కడ డిఫైన్ చేస్తాము? OBS7. ఇక్కడ చూడండి, డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? SA డాక్యుమెంట్, KR డాక్యుమెంట్, DZ డాక్యుమెంట్, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా స్టాండర్డ్ అన్నమాట. స్టాండర్డ్ సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తున్నాయి. దీన్ని ఏమంటారు? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ఎగ్జాంపుల్ V3 వేరియంట్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? AT కోడ్ లో ఉంటుంది. AT కోడ్ OB సార్, OB29 సార్. వెళ్ళండి, OB29. పొజిషన్కి వెళ్ళండి. V3 వేరియంట్. యాక్చువల్గా మనం V3 వేరియంట్ ని కాపీ చేసుకున్నాం. కాపీ చేయకుండా V3 వేరియంట్ కూడా డైరెక్ట్ గా వాడుకోవచ్చు. అంటే డాక్యుమెంట్స్ ఎలాగైతే SAP లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తున్నాయో అలాగే V3 వేరియంట్ కూడా డిఫైన్ చేస్తుంది. మీరు ఇండియన్ కంపెనీ అనుకోండి, V3 వేరియంట్ ని కూడా మీ ఫీల్డ్ స్టేటస్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కింద మీరు వాడుకోవచ్చు.
ఇవన్నీ ఏంటి క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. 15% ఉంటాయి. సో బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో డిఫైన్ చేస్తుంది కదా, వీటిని క్లయింట్ స్పెసిఫిక్ డాక్యుమెంట్స్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. నెక్స్ట్ కాపీయింగ్ కాన్ఫిగరేషన్స్. కాపీయింగ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? పైన ఉన్నాయి కదా చూడండి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ V3 మీరు డైరెక్ట్ గా వాడుకోవచ్చు. అదే మీ కంపెనీ మీది K4 కూడా వాడుకోవచ్చు. అది ఫారెన్ కంపెనీ అనుకోండి, K4 కూడా వాడుకోవచ్చు మీరు. తర్వాత లెడ్జర్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పర్పస్ లెడ్జర్స్ వాడతాం. లీడింగ్ లెడ్జర్ సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తుంటుంది అనమాట. దీన్ని ఏమంటారు? లీడింగ్ లెడ్జర్ అంటారు. లీడింగ్ లెడ్జర్ బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో డిఫైన్ చేస్తుంటుంది. దీన్ని లీడింగ్ లెడ్జర్ అని చెప్తారు. ఇవన్నీ ఏంటి? సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా ఉంటే క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. క్లయింట్ స్పెసిఫిక్, ఓకేనా? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ఇట్లా అనమాట. నెక్స్ట్ కాపీయింగ్ థింగ్స్ మేడం, అది యాక్చువల్ గా కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్స్ అంటారు. కాపీయింగ్ కాదు, కాపీయింగ్ థింగ్స్. ఓకే, ఎట్లా వచ్చచ్చు? కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్స్. కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ whatever things we are copied from the standard configuration. It is nothing but whatever things we are copied from the standard configurations. ఎగ్జాంపుల్, మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29 లో ఏం చేస్తాము? V3 వేరియంట్ ని కాపీ చేసుకుని మనకు కావాల్సిన విధంగా ఒక వేరియంట్ ని డిఫైన్ చేసుకున్నాం. అలాగే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కూడా ఏం చేస్తాం మనం? యాక్చువల్ గా G001 లేదంటే బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో ఉన్న వాటిని కాపీ చేసుకుని మనకు కావాల్సిన విధంగా మనం ఏం చేసాము? కావాల్సిన విధంగా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇచ్చాం OBC4 లో. అలాగే లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నెక్స్ట్ క్లాసెస్ లో నాన్ లీడింగ్ లెడ్జర్ ని మనం క్రియేట్ చేస్తాం. అంటే ఏంటి? కాపీయింగ్ థింగ్స్ అంటే SAP లో బై డిఫాల్ట్ గా ఏవైతే కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో వాటిని కాపీ చేసుకుని మనకు కావాల్సిన విధంగా మనం చేంజెస్ చేసుకుంటాం. అంటే నేమ్ మార్చుకుంటాం అంతే. V3 వేరియంట్ బదులు వేరే ఏదన్నా నేమ్ తీసుకుంటాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ బదులు ఉన్నదాన్ని కాపీ చేసుకుని వేరే విధంగా క్రియేట్ చేసుకుంటాం. లీడింగ్ లెడ్జర్ బై డిఫాల్ట్ గా ఉంటుంది. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will configure the నాన్ లీడింగ్ లెడ్జర్ అని చెప్తాం. అంటే సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ ని కాపీ చేస్తాం. వీటిని ఏమంటారు? కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్స్ అంటారు. 15% ఉంటాయి అన్నమాట. ఇట్లా టోటల్ గా మనకి 3 టైప్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేవి ఉంటాయి SAP లో. క్లియర్ ఎంత వరకు? సే yes or no? Say yes or no? Yes, sir. Yes, sir. ఇంకా చెప్తానున్నా? క్లియర్ కదా అందరికి? క్లియర్ కదా అందరికి? రైట్. సో టోటల్ గా 3 టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి అన్నమాట. స్టాండర్డ్ కాన్ఫిగరేషన్, స్టాండర్డ్ అంటే కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని SAP లోకి మనము డేటాని మ్యాప్ చేస్తాం. దాన్ని ఏమంటారు? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటే సిస్టమ్ లో ఏవైతే స్టాండర్డ్ గా ఉంటాయో వాటిని ఉపయోగించుకుంటాం. DR డాక్యుమెంట్, DZ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా క్లయింట్ స్పెసిఫిక్. కాపీయింగ్ థింగ్స్ SAP లో ఏవైతే కాపీ చేసామో SAP లో బై డిఫాల్ట్ గా ఉన్న వాటిని కాపీ చేసుకుంటాం. వీటిని ఏమంటారు? కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ఇట్లా టోటల్ గా 3 టైప్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేవి SAP లో ఉండటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఇన్ SAP? SAP లో ఎన్ని రకాల మెసేజెస్ ఉంటాయి టోటల్ గా? ఎగ్జాంపుల్, మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేస్తున్నారు,
మీకు ఒక రెడ్ మెసేజ్ వస్తుంది. There are 4 types of messages in SAP. 4 types of the messages of SAP లో different messages. Green message. ఏంటి గ్రీన్ మెసేజ్ అంటే ఏంటి? మీరు కాన్ఫిగరేషన్ చేశారు, గ్రీన్ లో మెసేజ్ వస్తుంది అంటే ఏంటి? ఇట్స్ మీన్స్ డేటా వాస్ సేవ్డ్, అంటే డేటా సేవ్ అయింది, అంటే మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా ఉంది. ఇట్ మీన్స్ యువర్ యాక్టివిటీ ఆర్ కాన్ఫిగరేషన్ వాస్ సక్సెస్ఫుల్ అని అంటాం. గ్రీన్ మెసేజ్ వస్తే మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అనేది కరెక్ట్ గా ఉంది అని అంటాం. ఎల్లో మెసేజ్ వచ్చింది అంటే, ఎల్లో మెసేజ్ వస్తే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ లైక్ ఏ వార్నింగ్ మెసేజ్, అంటే ఏదైనా చిన్న మిస్టేక్ ఉండొచ్చు ఎక్కడన్నా. యూ కెన్ అగ్రీ, అగ్రీనా ఏం రాస్తారు అది? మూవ్ ఫార్వర్డ్, యూ కెన్ అగ్రీ దిస్ మెసేజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అంటే ఏంటి? జస్ట్ ఎంటర్ కొట్టేసి వెళ్ళిపోవచ్చు, అవసరం లేదు. ఈ మెసేజ్ మీకు ఎక్కడ వచ్చింది? ఎల్లో మెసేజ్ అనేది. గ్రీన్ మెసేజ్ ఎక్కడ వస్తుంది? ఎగ్జాంపుల్ గ్రీన్ మెసేజ్ ఎగ్జాంపుల్ యాడ్ చేయండి. గ్రీన్ మెసేజ్ ఎక్కడ వస్తుంది? డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ టైంలో గ్రీన్ మెసేజ్ వస్తుంది పర్ఫెక్ట్ గా అయితే కనుక. వెండర్ క్రియేషన్ లో గ్రీన్ మెసేజ్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, వెండర్ క్రియేషన్ సక్సెస్ఫుల్ గా వెండర్ క్రియేట్ చేస్తే వస్తుంది, వెండర్ పోస్టింగ్ చేస్తే వస్తుంది. అలాగే జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్రియేషన్, ఎనీ టైప్ ఆఫ్ మెసేజ్ అండి, ఎనీ టైప్ ఆఫ్ సక్సెస్ఫుల్ గా ఎనీ టైప్ ఆఫ్ దిస్ సక్సెస్ఫుల్ కాన్ఫిగరేషన్ చేస్తే మనకి గ్రీన్ మెసేజ్ అనేది వస్తుంది అనమాట. గ్రీన్ మెసేజ్, ఓకేనా? దీనికి గ్రీన్ మెసేజ్ అంటారు, తెలుసు కదా. నెక్స్ట్ ఎల్లో మెసేజ్ అంటే మీనింగ్ ఎక్కడ వస్తుంది? యాక్చువల్ గా మీరు రిటైన్ ఎండింగ్ చేశారు, ఏటీ కోడ్ లో చేశారు. రిటైన్ ఎండింగ్స్ ఎక్కడ చేసాము? గ్లోబల్ సెట్టింగ్స్ లో చేసాం కదా. రిటైన్ ఎండింగ్స్ ఏమో చెప్తారు? OB32 సార్, OB32 రిటైన్ ఎండింగ్ చేసాము. OB53 మర్చిపోకూడదు మెసేజ్ ఇది. OB53 లో చేసాం. ఇంకోటి మనం ఎస్ఐఎన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, అక్కడ కాదు వేరే చోట ఎక్కడ వస్తుంది. ఇంకోటి వేరే చోట ఒక చోట వస్తుంది. ఎక్కడ? V3 వేరియంట్ అసైన్ చేశాం. కరెక్ట్. అసైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంటా? ఇక్కడ కాదు, గ్లోబల్ సెట్టింగ్స్ లోనే వస్తుంది మనకు అది. ఎక్కడంటే నేను చెప్తాను సార్. కొంతమంది ఫిజికల్ ఇయర్ వేరియంట్ అప్డేట్ చేయరు కదా సార్, అప్పుడు మనం అది పాపప్ వస్తూ ఉంటది. అసైన్ చేసేటప్పుడు కదా. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కదా. OB37 కదా అయితే ఫిజికల్ ఇయర్ వేరియంట్ సార్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ లా ఇవ్వండి. అది అది కూడా ఇవ్వండి. OB37 OB37 కదా. అంటే OB37 లో కూడా వస్తుంది. అంటే కొన్ని అంటే యాక్చువల్గా ఏంటంటే, యాక్చువల్గా మనకి రిటైన్ ఎండింగ్స్ లో మనకి OB53 దగ్గర ఎందుకు వస్తుంది? యాక్చువల్గా మనం 100 ఇస్తాం రిటైన్ ఎండింగ్స్ అకౌంట్, బట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాల. అటువంటి సిచ్యువేషన్ లో మనకి ఈ విధంగా ఎల్లో మెసేజ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ రెడ్ మెసేజ్. రెడ్ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? రెడ్ మెసేజ్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ మెసేజ్. రెడ్ వస్తే మీనింగ్ ఏంటి? ఎర్రర్ మెసేజ్, రాంగ్ కాన్ఫిగరేషన్ చేసినట్టు. వీ కెన్ గో అండ్ రీచెక్ ది కాన్ఫిగరేషన్, అంతే కదా. రెడ్ మెసేజ్ వస్తే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ మెసేజ్, అంటే తప్పుగా కాన్ఫిగరేషన్ చేసాం, రాంగ్ కాన్ఫిగరేషన్. ఓకే, గో అండ్ రీచెక్ ది కాన్ఫిగరేషన్ అని అర్థం రెడ్ మెసేజ్ వస్తే. ఇది ఒక మెసేజ్.
నెక్స్ట్ బ్లూ మెసేజ్ ఉంటుంది. బ్లూ మెసేజెస్ ఉంటాయి. బ్లూ మెసేజెస్ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్ బ్లూ మెసేజ్ అంటే మీనింగ్ అంటే యాక్చువల్గా మీకు లైన్ ఐటమ్స్ ఇంత ముందు కరెక్ట్ ది మార్క్ లైన్ ఐటమ్ అని మెసేజ్ వచ్చింది చూసారా? ఎవరైనా బిట్లో ఉండండి ప్లీజ్. బ్లూ మెసేజ్ ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ పర్పస్ అన్నమాట. అంటే ఏదన్నా లోపల అంటే ఏదన్నా ఎగ్జాంపుల్ మీరు టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వలేదు, మీకు యాక్చువల్లీ సిమ్యులేట్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుంది? బ్లాక్ లో ఉండాలి, కానీ బ్లాక్ కాదు, బ్లూలో కనిపిస్తాయి లైన్స్. మనం మీకు చెప్పాను, నేను ఎర్రర్స్ లో చెప్పాను, మీకు నెక్స్ట్ వస్తుంటాయి అవి కూడా అప్పుడు మీకు అర్థమవుతుంది. బ్లూ మెసేజ్ అన్నమాట. సో ఇవి మేజర్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మెసేజెస్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్. ఓకేనా? క్లియర్ కదా? రైట్. టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్, కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్, కాపీయింగ్ థింగ్స్, ఇవి అన్నమాట మేజర్ గా. సో ఇప్పుడు నేను ఏమైతే మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పానో ఇవి మిమ్మల్ని ఇంటర్వ్యూలో మాక్సిమం అడగరు, ఛాన్సెస్ తక్కువ, వెరీ రేర్ సిచ్యువేషన్ లో అడుగుతారు. క్లియర్ కదా? జస్ట్ ఐడియా అన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఇక్కడ చెప్తున్నా చూడండి, వాట్ ఈస్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్? చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఈ శాండ్ బాక్స్ సర్వర్ గురించి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, 99% ఉన్నాయి అన్నమాట. శాండ్ బాక్స్ సర్వర్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్? శాండ్ బాక్స్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, మీ సర్వర్ నెంబర్ ఎంత ఉంటుంది? 800 ఉంటుంది. 800 అంటే మీనింగ్ ఏంటి? 800 అంటే ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ మాడ్యూల్, నేర్చుకోవడానికి మాత్రమే మీకు ఉపయోగపడుతుంది ఇది ఎడ్యుకేషనల్ మాడ్యూల్. అలాగే మీరు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడానికి, మీరు ఏదైనా కొత్త కాన్ఫిగరేషన్స్ నేర్చుకోవడానికి వాటికి కంపెనీ వాళ్ళు మీకు శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. ఇప్పుడు 3 months సర్వర్ తీసుకున్నారు, తర్వాత మళ్ళీ కావాలంటే ఇంకో 3 months తీసుకుంటారు, ఇంకో 1000 రూపీస్ పే చేసి. అలా కాదు, మన జాబ్ లోకి వెళ్ళిన తర్వాత లైఫ్ లాంగ్ సర్వర్ పర్చేజ్ చేయాలా? నాట్ రిక్వైర్డ్. ఎందువల్ల అంటే మీకు కంపెనీ వాళ్ళు శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. మీకు తెలియని కాన్ఫిగరేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మీరు శాండ్ బాక్స్ సర్వర్ లో చేస్తారు. మీకు తెలియని ఎగ్జాంపుల్ కాన్ఫిగరేషన్స్ ఏదైనా ఫస్ట్ టెస్ట్ చేయాలి ఎలా అవుతుందో ఏంటో, అప్పుడు మీకు శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. ఎందుకంటే మీరు లైఫ్ లాంగ్ లెర్నింగ్ SAP అనేది ఎప్పుడు ఏ కాన్ఫిగరేషన్ చేయాలో ఏంటో తెలియదు మీకు. అటువంటి సిచ్యువేషన్ లో మీరు ఈ శాండ్ బాక్స్ సర్వర్ ని ఉపయోగించుకుంటారు. ఇంటర్వ్యూలు అడుగుతుంటారు, మీకు ఏదో తెలియని కాన్ఫిగరేషన్స్ ఉంటే మీరు ఎలా చేస్తారు, ఎలా ప్రాక్టీస్ చేస్తారు? శాండ్ బాక్స్ సర్వర్ లో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం. సక్సెస్ఫుల్ గా అవుట్పుట్ వస్తే దాన్ని తీసుకెళ్లి మన డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తాం అన్నమాట. సో మీకు శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఒకటి ఉంటుంది. వాట్ ఈస్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్? శాండ్ బాక్స్ సర్వర్ అంటారు దీన్ని. ఎందువల్ల? ప్రాక్టీస్ పర్పస్. ఫస్ట్ మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేయాలంటే క్లయింట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ శాండ్ బాక్స్ సర్వర్ లో చేస్తారు. సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అయితే అప్పుడు మీరు నెక్స్ట్ ఏ సర్వర్ లో చేస్తారు తర్వాత చెప్తాను మీరు. కానీ ప్రాక్టీస్ పర్పస్ ఏదైతే మీకు తెలియలేదో అవన్నీ కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు? యూ విల్ ఇంప్లిమెంట్ ఆన్ ది శాండ్ బాక్స్ సర్వర్. పెట్టుకోండి. క్లియర్ కదా? క్లయింట్ 800 లో చేసామని చెప్పకూడదు. మీరు జాబ్ లోకి వెళ్తే ఎక్కడ చేశారు? శాండ్ బాక్స్ సర్వర్ లో చేశారని చెప్పాలి. శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్ ఆ ట్రయల్ పర్పస్ అండ్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు మీరు ఏదైతే 800 నేర్చుకుంటున్నారో జాబ్ లోకి వెళ్తే శాండ్ బాక్స్ సర్వర్ లో మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. క్లియర్ అందరికి? క్లియరా? Yes, sir. ఓకే. సో శాండ్ బాక్స్ సర్వర్ మాత్రం మర్చిపోకూడదు. మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు? ఫస్ట్ మీకు ఏదైనా తెలియకపోతే కంపెనీ వాళ్ళు మాకు శాండ్ బాక్స్ సర్వర్ ప్రొవైడ్ చేశారు. విల్ ప్రాక్టీస్ ది శాండ్ బాక్స్ సర్వర్. ఫస్ట్ we will implement the sandbox server. ఓకేనా? మర్చిపోకూడదండి. ఫస్ట్ we will implement the any type of configurations on the sandbox server. Once all the configurations are correct, successful, then we will implement in the development server on the real time projects. గుర్తుపెట్టుకోండి, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో మీరు
ప్రాజెక్ట్స్ యాడ్ చేయండి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్ లో చేస్తారు. ఏదైనా అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్. మీరు డైరెక్ట్ గా మీకు తెలియకుండా యాక్చువల్ మామూలుగా డైరెక్ట్ గా చేసేసారనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. అందువల్ల మీరు ఏ వర్క్ చేసినా సరే, ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే, ఫస్ట్ మీరు శాండ్ బాక్స్ సర్వర్ లో ఇంప్లిమెంట్ చేశాము అని చెప్పాలి. ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా శాండ్ బాక్స్ సర్వర్ గురించి డిస్కస్ చేస్తారు. ఏం లేదు, శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటి, ఒక ట్రయల్ వెర్షన్ లాంటిది అనమాట. ప్రతి SAP FICO కన్సల్టెంట్ కి కూడా శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. ఎందువల్లంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారు. పర్ఫెక్ట్ గా అయితే కనుక మీరు యాక్చువల్ సర్వర్ లో చేస్తారనమాట. దీన్ని ఏమంటారు, శాండ్ బాక్స్ సర్వర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. శాండ్ బాక్స్ సర్వర్ క్లియర్ కదా. శాండ్ బాక్స్ సర్వర్ మర్చిపోకూడదు. మీరు ఏది చేసినా సరే ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేసేది శాండ్ బాక్స్ సర్వర్ లో, తర్వాత వర్కౌట్ అయిన తర్వాత యాక్చువల్ సర్వర్ లో మనం ఇంప్లిమెంట్ చేస్తాం. క్లియర్ కదా. ఎస్ సార్, నో? ఎస్ సార్. రైట్, వెరీ గుడ్. Yes, sir. శాండ్ బాక్స్ సర్వర్ Okay. మర్చిపోవద్దండి, మైండ్ లో ఉండాలి, ఎప్పుడు ఉండాలి. మీకు ఇంకోటి చెప్తాను, క్లయింట్ 800 తీసేయండి మైండ్ లోంచి, శాండ్ బాక్స్ సర్వర్ లో చేస్తున్నాం అని ఫిక్స్ అయిపోండి మీరు ఈ రోజు నుంచి. ఎందువల్లంటే ఇంటర్వ్యూలో మీ మీద డౌట్ వస్తుంది, ఇతను రియల్ టైమా కాదా, ఫేక్ ఎక్స్పీరియన్స్ తో వచ్చారా, డౌట్ వస్తుంది. ఇప్పుడు ఏం చెప్తారు, శాండ్ బాక్స్ సర్వర్ అన్నారు అనుకోండి, ఓహో హీఈస్ ఆల్రెడీ వర్కింగ్ సమ్వేర్ అనేది ఒక క్లారిటీ అనమాట వాళ్ళకి. మీకు తెలియకుండానే క్వశ్చన్ రేట్ చేస్తారు. కొంతమంది హెచ్ఆర్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. శాండ్ బాక్స్ సర్వర్ గురించి తెలియదు అన్నారా, మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ తో వచ్చారని అర్థం. క్లియర్, రైట్. సో శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఉంటుంది అనమాట మనకి. నెక్స్ట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ SAP లో హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఇన్ SAP. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, ఇంటర్వ్యూలో అడగరు, బట్ మీ క్లారిటీ కోసం చెప్తున్నాను ఈ పాయింట్. ఎందువల్లంటే ఇప్పుడు మీ క్లారిటీ, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను అంటే, ఇంటర్వ్యూలో అడగకపోయినా మీరు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఆ SAP టర్మినాలజీ, ఆ వే అనేది మీకు తెలియాలి. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఇన్ SAP? There are 2 types of the consultants in SAP. 2 type of the consultants ఉంటారు. ఫస్ట్ వన్, ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్స్. SAP లో ఎంతమంది కన్సల్టెంట్స్ ఉంటారు? 2 టైప్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ ఉంటారు, ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్. Who are the functional consultants in SAP? Functional consultant అంటే ఎవరు? Functional consultants means FI consultant, CO consultant, MM consultant, PP consultant, SD consultant. వీళ్ళందరినీ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. లేదంటే అదర్ దాన్ ABAP కన్సల్టెంట్, అదర్ దాన్ ABAP కన్సల్టెంట్, ఆల్ ఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్. అంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే ఏం లేదండి, ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్ కి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఉండదు. సి లాంగ్వేజ్, C++, జావా అంటారు కదా, ఇటువంటి నాలెడ్జ్ ఏమీ ఉండదు. ఈవెన్ BA చదివిన వాళ్ళు కూడా SAP నేర్చుకోవచ్చు. ఎందువల్ల అంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ నాట్ రిక్వైర్డ్, టెక్నికల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓన్లీ యూ కెన్ థింక్ లాజికల్లీ, ఎక్కడ చేసిన కాన్ఫిగరేషన్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, దట్ ఈస్ ఎనఫ్. అంటే మన మందులో కూడా ఫంక్షనల్, మన కోడింగ్ నాలెడ్జ్ ఉండదు, సి లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉండదు, ఇంకా చాలా ఉంటాయి కదా, ఇవన్నీ చాలా ఉంటాయి. అటువంటి ఏ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. నాన్ టెక్నికల్ ఎవరెవరు? FICO కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, వీళ్ళంతా కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్ అని అంటారు. ఫంక్షనల్. లేదంటే అదర్ దాన్ ABAP కన్సల్టెంట్. ABAP ఒక్కళ్ళకే, వాళ్ళకు మాత్రమే ఈ అంటే కోడింగ్ నాలెడ్జ్, అంటే సి లాంగ్వేజ్, C++ అవే అవసరం లేదు. ఒక రకమైన కోడింగ్ నాలెడ్జ్, అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ది టేబుల్స్ ని బేస్ గా చేసుకుని SAP ని డెవలప్ చేశారు. కాబట్టి ఆ నాలెడ్జ్ అనేది ఈ ABAPers ఉంటుంది. క్లియర్? ABAP తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్. అదర్ దాన్ ABAP కన్సల్టెంట్స్, ఆల్ ఆర్ ఫ్రమ్ ది కన్సల్టెంట్స్, ఫంక్షనల్ కన్సల్టెంట్స్. క్లియర్ ఎంతవరకు? ఎస్ సార్. రైట్, చూడండి నెక్స్ట్, ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఆర్, ఇంకొక పాయింట్ ఉంది కదా, మరి ఫంక్షనల్ కన్సల్టెంట్స్ దేనికి రెస్పాన్సిబిలిటీ? ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా. అంటే ఏంటి?
Transactional data. What do you mean by transactional data? SAP Easy Access. Correct answer. You are very close to right answer. Transactional data. What do you mean by transactional data? చెప్పాను కదా మర్చిపోతే ఎట్లా మీరు? GL postings, vendor postings. Very good answer. GL posting, customer invoice posting, vendor invoice posting, customer invoice clearing, vendor invoice clearing, asset entry posting, ఇవన్నీ కూడా transactional data. So FICO consultant are responsible for the transactional data. Next, master data. What do you mean by master data? What is mean by master data? We are already discussed in last classes. Anyone respond, please? Transactional requests not generated. GL account creation, vendor master data creation. Very good answer. Master data means GL master creation, GL data, vendor create chestam, vendor data, master data. And you could extra point కూడా చెప్పారు. TR not generated. Transactional data లో TR generate అవ్వదు. నెక్స్ట్ కాన్ఫిగరేషనల్ డేటా. మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ చేస్తాం. కంపెనీ క్రియేట్ చేసాం, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం, బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసాం, ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసాం, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం. ఇవన్నీ ఏంటి? కాన్ఫిగరేషనల్ డేటా. సో ఫంక్షనల్ కన్సల్టెంట్ యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అండ్ కాన్ఫిగరేషనల్ డేటా. క్లియరా? Yes or no? Right. So either functional consultant responsibilities అన్ని ఇలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, who are the technical consultant? ఎవరు టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ఎవరు? ABAPer. టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ఎవరు? ABAPers. చూడండి, టెక్నికల్ కన్సల్టెంట్. Who are the technical consultants in SAP? Technical consultant means ABAP consultant. టెక్నికల్ కన్సల్టెంట్ మీన్స్ ABAP కన్సల్టెంట్. ABAP అంటే ఎవరు? అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అంటారు ABAP అంటే. ECCలో అదే మీరు S4 HANAకి వెళ్ళారనుకోండి, వీళ్ళని ఫ్యూరీ డెవలపర్స్ అంటారు. ఫ్యూరీ యాప్స్. S4 HANAలో ఏముంటాయి? ఫ్యూరీ యాప్స్ ఉంటాయి. ఫ్యూరీ డెవలపర్స్ అంటారు. సో ECCలో ABAP కన్సల్టెంట్ అంటారు, అదే S4 HANAలో ఫ్యూరీ డెవలపర్స్ అంటారు. ABAP consultant will write the program and they will take care of the programming related tasks. ABAP consultant ఏం చేస్తాడు? ప్రోగ్రామ్స్ రాస్తాడు. కస్టమైజేషన్ టీ కోడ్స్ ఉంటాయి కొన్ని. కస్టమైజేషన్ టీ కోడ్స్ ఎగ్జాంపుల్, మనం GL ఎంట్రీ పోస్ట్ చేయడానికి FB50 యూజ్ చేస్తాం, లేదంటే F-02 యూజ్ చేస్తాం. డబల్ స్క్రీన్, FB50 సింగిల్ స్క్రీన్. మాకు అవి కాదు, మా ఎండ్ యూజర్స్ కి టీ కోడ్స్ గుర్తుండవు, మేము సపరేట్ గా మాకు టీ కోడ్స్ కావాలి. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్? ABAP కన్సల్టెంట్. కస్టమర్ కి డన్నింగ్ నోటీస్ ఫార్వర్డ్ చేస్తారు. డన్నింగ్ లెటర్స్ అని చెప్తారు. డన్నింగ్ ఉంటుంది. పేమెంట్ చేసినట్లు, పేమెంట్ రావాల్సి ఉంటే పెండింగ్ ఉంటా లెటర్స్ అవి ఫార్వర్డ్ చేస్తారు. ఎవరి ద్వారా జరుగుతుంది అంత ఈ ప్రాసెస్ అంతా? ఎవరు చేస్తారు? ఆ లెటర్స్ అన్ని ఎవరు డిజైన్ చేస్తారు? ABAP కన్సల్టెంట్. మీకు ఈమెయిల్ వస్తుంది, మీకు క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయాలి, ఈ మంత్ బిల్ ఇంత ఉందని ఒక లెటర్ వస్తుంది. ఆ ఫార్మేట్ ఎవరు తయారు చేస్తారు? ABAP కన్సల్టెంట్. అలాగే SAPలో కూడా కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. మనం కాన్ఫిగరేషన్ చేయాలంటే బ్యాక్ ఎండ్ లో ABAP చేసిన ప్రోగ్రామ్ బేస్ గా చేసుకుని మనం చేస్తాం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. ABAP కన్సల్టెంట్ ఏం చేస్తారు? ప్రోగ్రామింగ్ రిలేటెడ్ గా సంబంధించిన టాస్క్స్ అన్ని చేస్తాడు. So this technical consultant will be responsible for the programming data. మీరు కాన్ఫిగరేషన్ చేస్తారంటే ఎలా చేస్తున్నారు? బేస్డ్ ఆన్ ది ప్రోగ్రామింగ్ డేటా. ప్రోగ్రామింగ్ డేటా ఉంటేనే కదా మనం కాన్ఫిగరేషన్ చేయగలుగుతున్నాం. కాబట్టి ప్రోగ్రామింగ్ సంబంధించినవన్నీ కూడా ఈ టెక్నికల్ కన్సల్టెంట్ చేస్తారు. FICOలో టోటల్ గా, SAPలో టోటల్ గా 2 టైప్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ ఉంటారు. టెక్నికల్ కన్సల్టెంట్ అండ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. FICO మనం నేర్చుకునేదంతా కూడా ఫంక్షనల్. FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, వీళ్ళంతా కూడా ఫంక్షనల్. టెక్నికల్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు.
వేరే వాళ్ళు టెక్నికల్ కన్సల్టెంట్. ఎవరు? అబాపర్ అనే వాళ్ళు టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు. వీళ్ళు రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. కొన్ని కాన్ఫిగరేషన్స్ అవ్వవు మీకు, ఏదైనా ప్రోగ్రామింగ్ రిక్వైర్మెంట్ అడుగుతుంది, అప్పుడు ఏం చేస్తారు? అబాపర్ ఇన్వాల్వ్ అవుతాడు. క్లియర్ అందరికి? Yes, sir. సే ఎస్ ఆర్ నో? Yes, sir. Yes. క్లియర్ కదా? రైట్. సో ఇదన్నమాట. సో ఎస్ఏపిలో యాక్చువల్లీ ఇవన్నీ టైప్ చేసుకుంటూ చెప్పాం. మార్నింగ్ బ్యాచ్ ప్రతి టైప్ చేశారు, 1 hour టైం పట్టింది. సో మళ్ళీ సెకండ్ టైం టైపింగ్ ఎందుకని మీకు టైం సేవ్ అవ్వాలని ఇలా చేశారు. ఈ షీట్ మొత్తం ప్రాపర్గా చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కనుక చదివారంటే మీకు మంచి కమాండింగ్ వస్తుంది సబ్జెక్ట్ పైన. ఓకేనా? సో ఈ షీట్ మొత్తం కూడా ప్రాపర్గా చదవాలి. ఫంక్షనల్ కన్సల్టెంట్, ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, వీళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్. అదర్దే అబాప్ కన్సల్టెంట్, మిగిలిన వాళ్ళందరూ కూడా ఫంక్షనల్ అంటారు. మనమంతా ఫంక్షనల్ కన్సల్టెంట్. టెక్నికల్ అంటే అబాప్ కన్సల్టెంట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏముంది? ఇంకా నెక్స్ట్ ఏముంది? అంతే ఏం సార్. లేదా? మీకు యాక్చువల్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది డేటా ఎస్ఏపిలో ఎన్ని రకాల డేటా ఉంటుంది? ఎవరు చెప్తారు? 3 types of data. Transactional data, master. కాన్ఫిగరేషన్ డేటా కదా. వీటి రెస్పాన్సిబుల్ ఎవరు? ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్. ప్రోగ్రామింగ్ డేటాకి రెస్పాన్సిబుల్ ఎవరు? అబాప్ కన్సల్టెంట్. క్లియర్ కదా? గుర్తుపెట్టుకోండి, ఈ పైన మర్చిపోవద్దు. ప్రోగ్రామింగ్ డేటా కూడా ఉంటుంది. కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామింగ్ డేటా కూడా ఉంటుంది. ఈ ప్రోగ్రామింగ్ డేటాకి ఎవరు రెస్పాన్సిబుల్? అబాప్ కన్సల్టెంట్. గుర్తుపెట్టుకోండి, అబాప్ కన్సల్టెంట్. ఇది కూడా చూడండి. చూడండి, డేటా ఫ్లో చార్ట్ ఇన్ ఎస్ఏపి. డేటా ఎలా ఫ్లో అవుతుంది? యాక్చువల్ గా ఫస్ట్ ప్రోగ్రామింగ్ డేటా ఉండాలి. ప్రోగ్రామింగ్ లేకుండా మనం ఏం చేస్తాం? ఎస్ఏపి ఇస్ ద వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఎస్ఏపి అనేది ఒక ప్రోగ్రామ్ అన్నమాట. ప్రోగ్రామింగ్ డేటా ఉంటుంది. ఈ ప్రోగ్రామింగ్ డేటాని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని మాస్టర్ డేటా తయారు చేస్తున్నాం. కాన్ఫిగరేషన్ తర్వాత చేస్తాం. కాన్ఫిగరేషన్ తర్వాత మాస్టర్ డేటా ఇవన్నీ ఉంటుంది. తర్వాత ట్రాన్సాక్షన్ బేస్డ్ ఆన్ ది మాస్టర్ డేటా విల్ పోస్ట్ ది ట్రాన్సాక్షన్స్. ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఏమొస్తుంది? ఇంకా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ బేస్ గా చేసుకుని ఏం చేస్తాం? Based on the operative chart of account, we will create the GL group. Based on the GL group, we will create the GL accounts. Based on the GL accounts, we will post the document entries. Say yes or no? Yes, sir. అది ఆ ఫ్లో అన్నమాట. ఇదంతా కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. అసైన్ చేసి ఉంటాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ అని చెప్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ చెప్పరు. క్లాస్ చెప్పి వదిలేస్తారు, మెటీరియల్ చదువుకోమంటారు. మీరు ఆ మెటీరియల్ అంతా రిఫర్ చేయడానికి 6 months పడుతుంది. మీరు చేయాల్సిన వర్క్ నోట్స్ కూడా నేనే ప్రిపేర్ చేస్తున్నాను, నేనే ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. ఏదో చెప్తారు కదా, అరటిపండు వచ్చి నోట్లో పెట్టి తినమంటారు కదా, ఇంకా అట్లా ఉంది సిచ్యువేషన్. స్పూన్ ఫీడింగ్ అనమాట. ఓకే, కాబట్టి ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి, ఏది కూడా మిస్ చేయొద్దు. ఓకే, సో ఇది సెషన్. ఇంతవరకు క్లియర్ కదా అందరికి? సే yes or no? Yes, sir. ఓకే, ఫైన్. సో నేను వేరే క్లాస్ కూడా తీసుకుంటాను, ఒక ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటున్నాను ఈరోజు. 1 minute. ఓకే, సో ఓకే, 1 more క్లాస్ కూడా తీసేసుకుంటాను. ఇది 1 hour అవ్వచ్చు, 1.5 hour అవ్వచ్చు. వెయిట్ చేయండి, ప్లీజ్ లిసన్ ప్రాపర్లీ. ఓకే మేడం, రికార్డింగ్ ఆఫ్ చేయండి. గివ్ మీ 5 minutes టైం, ఐ విల్ కమ్ బ్యాక్. నాట్ 5 minutes, just 2 minutes ఓన్లీ. I will come back. We will start the new class. Okay, please wait.